శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ. రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల పూర్తి మొదటి పుస్తకంలోని 35వ ప్రసంగం యేసు తూర్పు పడమరల క్రీస్తు. మొదటి భాగం ఇప్పుడు మనం విందాం. ఈ ప్రసంగం మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినిటస్, కాలిఫోర్నియా, సెప్టెంబర్ 18, 1938. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం శాండియాగో, కాలిఫోర్నియా, ఫిబ్రవరి 4, 1945లోను ఇచ్చిన వాటి సంకలనం. యేసు తూర్పు పడమరల క్రీస్తు. యేసుక్రీస్తు తూర్పు పడమరలను అనుసంధానం చేసేవాడు. ఆ గొప్ప గురువు నా కళ్ళ ముందు నిలిచి ప్రాచ్య పాశ్చాత్యాలు నిర్దేశించి అంటున్నాడు, కలిసి రండి, నా శరీరం తూర్పును పుట్టింది, నా ఆత్మ సందేశము పడమటికి ప్రయాణించాయి. ఒక ఆసియావాసిగా క్రీస్తు పుట్టడంలోని, పడమటి ప్రజల చేత తమ గురువుగా అంగీకరింపబడటంలోని, తూర్పు పడమరలు నిర్దిష్టమైన తమ ప్రధాన లక్షణాలను బదలాయింపు చేసుకుని ఏకం కావాలన్న దైవ సూచన ఉంది. పాశ్చాత్య ప్రపంచం భౌతిక సంపదలతోనూ ప్రాచ్యం ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండటం, ఆ విధంగా వాటి ప్రత్యేక లక్షణాలను పరస్పరం మార్పు చేసుకోవడం ద్వారా స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవడం అన్నది భగవంతుడి జగన్నాటకంలోని భాగం. తూర్పు దేశాల భౌతిక సంపదలేమిని ఆధ్యాత్మిక స్వేచ్ఛ అధిగమిస్తుంది. పడమటి దేశాలకు అలాంటి ఆధ్యాత్మిక స్వేచ్ఛ అవసరం ఉంది. భగవంతుడి పాశ్చాత్య దేశపు బిడ్డలు భౌతికంగాను సంపదల పరంగాను ఎంతో అదృష్టవంతులై సౌభాగ్యంతో తొలుతూగుతున్నారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దానికి ప్రాచ్య దేశాల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవలసి ఉంది. తూర్పు దేశాలకు పడమటి దేశాల భౌతికాభివృద్ధి అవసరం ఉంది. అందుకు భగవంతుడి ప్రాచ్య దేశపు బిడ్డలు పాశ్చాత్య దేశాల సహాయానికి స్వాగతం చెప్పాలి. ఆ విధంగా వాళ్ళు ఆసియా ఖండాన్ని పారిశ్రమీకరణ చేసి దాని వనరులను తమ పూర్తి ప్రయోజనాల కోసం అభివృద్ధి చేసుకుని ఉపయోగించుకోగలుగుతారు. పురోగమనశీలమైన అమెరికా జీవన విధానాన్ని భారతదేశపు ఆధ్యాత్మికతతో జత చేస్తే ఆ కలయికను మించినది మరి ఇంకేదీ లేదు. భారతదేశం అన్ని మతాలు కలిసే స్థలం అయితే అమెరికా అన్ని జాతులు కలిసిన స్థలం. అన్ని జాతుల వారిని తమ తీరాలకు స్వాగతించటం వల్ల, అన్ని దేశాల అత్యుత్తమమైన వాటిని తనలో కలుపుకోవడం వల్ల, స్వేచ్ఛ అంటే తనకున్న ప్రేమ వల్ల అమెరికా గొప్పదైంది. అన్ని జాతుల అత్యుత్తమ లక్షణాలను ఆమె ఇముడ్చుకుంది. అంత అద్భుతమైన ఆదర్శాల మీద ఆధారపడి మరే దేశము ఏర్పడలేదు, వృద్ధి కాలేదు. ఈ ఆదర్శాల వల్ల ఒనగూడిన స్వేచ్ఛ, అతి గొప్ప జీవన విధానాలను అమెరికా ఎన్నడూ కోల్పోకూడదు. తూర్పు దేశస్థులు ఆధ్యాత్మికంగా గొప్పవారు కావడం వల్లే భౌతికంగా పేదవారయ్యారని అనేక మంది పడమటి వాసులు విశ్వసిస్తారు. ఇది యథార్థం కాదు. పాశ్చాత్యులు భౌతికంగా గొప్పవారు కావడం వల్లనే ఆధ్యాత్మికంగా పేదవారయ్యారని అనేక మంది ప్రాచ్యవాసులు నమ్ముతారు. ఇది కూడా నిజం కాదు. యథార్థం ఏమిటంటే, మానవులుగా మనం మరీ ఏకపక్షంగా అయిపోయాం. రెండింటి నుంచి అత్యుత్తమమైన వాటిని తీసుకుని మనం సంతులతకు ప్రయత్నించాలి. యేసుక్రీస్తు ఒక దివ్య మంగళ విగ్రహంగా ప్రాచ్య పాశ్చాత్యాల మధ్య నిలబడి తూర్పు పడమటి దేశస్థులను తమ ఉత్తమమైన లక్షణాలను పరస్పరం వినిమయం చేసుకోమని చెబుతున్నాడు. మీరు ఆయన్ని అక్కడ చూస్తున్నారా? నేను పాశ్చాత్యం తనంతట తానే ఆధ్యాత్మికం కావాలని
రాజ్యం తనంతట తానే పారిశ్రామీకరణ చెందాలని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. తూర్పు దేశస్థులు పడమటి దేశపు విజ్ఞాన పారిశ్రామిక ప్రచారకులను ఆహ్వానించాలి. అలాగే పడమటి దేశస్థులు తూర్పు దేశపు ఆధ్యాత్మిక ప్రచారకులను అంగీకరించాలి. పడమటి వాసులతో ఆయన అంటున్నాడు, మీ తూర్పు దేశాల సోదరులను ప్రేమించండి, నేను తూర్పు నుంచే వచ్చాను. తూర్పు దేశస్థులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు, మీ పాశ్చాత్య సోదరులను ప్రేమించండి. తూర్పు వాడినైన నన్ను వాళ్ళు స్వీకరించి ప్రేమించారు. అదొక అందమైన భావన కదూ. అదొక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. క్రీస్తు పాశ్చాత్య దేశాల లేదా ప్రాచ్య దేశాల ఏ ఒక్కరి సొత్తేం కాదు. పాశ్చాత్యాల బంధం ఆయన జీవితంలో ప్రకటమైంది. ఆయన రెండింటికి చెందినవాడు, మొత్తం ప్రపంచానికి చెందినవాడు. ఆయనకున్న సార్వజనీనత ఆయన అందరికీ ప్రీతిపాత్రుని చేస్తుంది. తూర్పు దేశపు శరీరాన్ని ధరించి పడమటి దేశస్థుల గురువుగా స్వీకరింపబడటం అన్నది తూర్పు పడమరల కలయికకు చిహ్నం. క్రీస్తును తమవాడిగా దత్తత తీసుకున్న పాశ్చాత్యులు ఆయన తూర్పు దేశస్థుడని గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు మీద ఉన్న ప్రేమానుభూతులను తూర్పువాసులందరి పట్ల, మొత్తం ప్రపంచమంతటికీ ప్రేమ సానుభూతులుగా విస్తరింపచేయాలి. భగవంతుడు తూర్పు దేశస్థులకు గాని లేదా పడమటి దేశస్థులకు గాని ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వడు. తన ఆధ్యాత్మిక లక్షణాలను పొందుపరుచుకున్న వారిని ఆయన ప్రేమిస్తాడు. అలాంటప్పుడు గొప్ప మానవజాతి రక్షకుడైన క్రీస్తుని తూర్పు నుండి రావాల్సిందని భగవంతుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? భగవంతుడు అణిచివేతకు గురైన వాళ్లతో కలిసి రావాలని కోరుకున్నాడు. ఆ విధంగా భౌతిక పదార్థం మీద ఆత్మకున్న గొప్పదనాన్ని ఆయన చూపాడు. దీన్ని బట్టి క్రీస్తులాగా కావాలంటే పేదవాళ్ళు కావడం అవసరమనే నిర్ణయానికి రాకూడదు. అదేవిధంగా యేసుక్రీస్తు కనుక సంపన్న దేశాలలో నుంచి వచ్చి ఉంటే క్రీస్తు చేతన భౌతిక వస్తువుల ద్వారా పొందవచ్చునని, దేవుడు సంపదలున్న వారికే అనుకూలిస్తాడని ఆలోచించటం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. ఆధ్యాత్మికతకు భౌతిక అభివృద్ధికి మధ్య సమతుల్యత అవసరం. భారతదేశపు పవిత్ర గ్రంథాల ఆదర్శాలే క్రీస్తు ఆదర్శాలు. క్రీస్తు బోధలు అత్యున్నతమైన వేదాంత బోధనలతో సారూప్యం ఉన్నవి. అవి యేసుక్రీస్తు రావడానికి చాలా కాలం ముందు నుంచే ఉన్నాయి. ఇది క్రీస్తు గొప్పతనాన్ని ఏ విధంగానూ తీసేయదు. ఇది సత్యానికి ఉన్న నిత్యమైన తత్వాన్ని చూపుతుంది. యేసుక్రీస్తు సనాతన ధర్మాన్ని, నిత్యమైన ధర్మం, ధార్మికమైన శాశ్వత నియమాలు ప్రపంచానికి మరో కొత్త రూపంలో చెప్పడానికి వచ్చాడు. ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది. సాంఖ్య దర్శనం నిజమైన ధర్మాన్ని రోగము, విచారము, అజ్ఞానాలనే 3 విధాలైన బాధల నుంచి మానవుడిని శాశ్వతంగా రక్షించే మారని నీతి సూత్రాల సముదాయం అని నిర్వచించింది. పాత నిబంధన గ్రంథంలో సృష్టి క్రమాన్ని వివరించే అధ్యాయంలో విశ్వ సృష్టి క్రమాన్ని గురించిన పురాతన హైందవ భావనల ఖచ్చితమైన సమాంతరాలు కనిపిస్తాయి. మోసెస్ 10 దైవాజ్ఞలు, అనేకమైన బైబిలు కథలు, వ్యక్తులు, పండుగల కర్మలు, క్రీస్తు చేసిన అనేక మహిమలు, క్రైస్తవ మత సిద్ధాంతపు మూలాలు, వీటన్నింటికీ భారతదేశపు తొలుతటి వైదిక సాహిత్యంతో పోలికలు కలిసి ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలోని క్రీస్తు బోధలకు భగవద్గీతలో కృష్ణుల వారి బోధలకు మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంది. దీని గురించి ఫుట్నోట్లో ఒక యోగి ఆత్మకథలో అనేక సమాంతర సూచనలు ఇవ్వడం, విశ్లేషించడం జరిగింది అని చెప్పబడింది.
తూర్పు నక్షత్రపు యథార్థ స్వభావం. యోగ వేదాంత సిద్ధాంతాలతో క్రీస్తు బోధలకున్న అనేక పోలికలు భారతదేశంలో నమోదై ఉన్న అనేక రికార్డులు గట్టిగా సమర్థిస్తాయి. కొత్త నిబంధన గ్రంథంలో యేసు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు జీవితాన్ని గురించి రాయబడి లేదు. ఈ లెక్కకు రాని 18 సంవత్సరాలు యేసుక్రీస్తు భారతదేశంలోనే ఉండి అధ్యయనం చేశాడని చెబుతాడు. తాను పుట్టినప్పుడు తనను చూడడానికి తూర్పు నుంచి వచ్చిన 3 జ్ఞానులను తిరిగి దర్శించటానికే యేసుక్రీస్తు భారతదేశానికి ప్రయాణం కట్టాడు. దీని గురించి ఫుట్నోట్లో హీరోడ్ రాజు పరిపాలించే కాలంలో యేసు జూడయాకు చెందిన బెత్లెహేంలో పుట్టాడు. ఇంతలో 3 తూర్పు దేశస్థులు జెరూసలంకు వచ్చి, యూదుల రాజు పుట్టింది ఎక్కడ? ఎందుకంటే మేము ఆయన నక్షత్రాన్ని తూర్పున వీక్షించాం, ఆయనను పూజించడానికి వచ్చాం అని అన్నారు. మత్తయి 2:1-2. వాళ్ళు భౌతిక నక్షత్రం ద్వారా కాక సర్వజ్ఞ ఆధ్యాత్మిక నేత్రం ద్వారా బాలక్రీస్తు దగ్గరికి చేరడానికి మార్గదర్శనం పొందారు. గాఢంగా ధ్యానం చేసే భక్తుడు ఈ 3వ కంటిని తన నుదిటిలో కనుబొమల మధ్య చూడవచ్చు. ఈ ఆధ్యాత్మిక నేత్రం అనేది అధిభౌతిక సూక్ష్మదర్శిని వంటి. దీని ద్వారా సృష్టిలో ఎక్కడ ఏం జరుగుతున్నా సర్వవ్యాపక గోళాకార దర్శనంతో ఒకరు అనంతాన్ని అన్ని దిక్కులలోనూ ఒకేసారి చూడవచ్చు. యేసుక్రీస్తు దాని గురించి చెప్పినట్లుగా భారతదేశ బోధనలలోనూ ఆధ్యాత్మిక నేత్రం గురించిన ప్రస్తావన ఉంది. శరీరపు కాంతి ఆ నేత్రం. కానీ మీకున్నది ఒక్కటే నేత్రమైతే మీ శరీరం మొత్తం పూర్తిగా వెలుగుతో నిండుతుంది. మత్తయి 6:22 బైబిల్. ఆ విధంగా ఆధ్యాత్మిక నేత్రపు వెలుగు ద్వారా మార్గదర్శనం పొంది వాళ్ళు బెత్లెహేంలో ఉన్న గొల్ల చావడికి వచ్చారు. చిన్న శిశువైన క్రీస్తును, ఆయన గొప్ప ఆత్మను, ఆయన ఎటువంటి దైవ అవతారమో వాళ్ళు గ్రహించి ఆయనకు మర్యాద చేశారు. యేసు జీవితం గురించి తెలియని సమయంలో ఆయన వారి సందర్శనకు బదులిచ్చారు. యేసుక్రీస్తు అనే పేరులోనూ బిరుదులోనూ అందుకు సంబంధించిన శబ్దాన్ని, అర్థాన్ని సంస్కృత పదాలలో మనం కనుక్కుంటాం. యేసు, ఈసా, ఈషా అని పలికే పదాలు యథార్థంగా ఒక్కటే. ఈసా ఇంకా ఈశ్వర ఇవన్నీ పరమాత్ముని లేక సర్వోత్తముని ఉద్దేశించి పలికేది. జీసస్ అనే పేరు జాషువా లేక జీషువా అనే పేరు జెహోషువా అనే సంక్షిప్త పదం. జెహోవా సహాయకుడు లేదా రక్షకుడు అనే గ్రీకు రూపం నుంచి స్వీకరించినది. ఇది స్మిత్ గారి బైబిల్ నిఘంటువు నుంచి రెఫరెన్స్తో చెప్పబడింది. క్రీస్తు అనే బిరుదును కూడా భారతదేశంలో కృష్ణ అనే పదంలో మనం చూస్తాం. బహుశా ఈ బిరుదు యేసుక్రీస్తుకు అక్కడే ఇచ్చి ఉంటారు. ఒక్కొక్కసారి నేను ఉద్దేశపూర్వకంగా పరస్పర సంబంధాన్ని చూపడానికి కృష్ణ అని పలుకుతుంటాను. క్రీస్తు, కృష్ణ ఈ 2 దివ్యత్వాన్ని వివరించేవి. అంటే ఈ 2 అవతారాలు భగవంతుడితో ఏకత్వం ఉన్నవారని అర్థం చెప్పేది. భౌతిక శరీరంలో ఉంటూనే వాళ్ళ చైతన్యం క్రీస్తు చేతన, సంస్కృతంలో కూటస్థ చైతన్యంతో విశ్వమంతటా వ్యాపించి ఉన్న భగవంతుడి మేధస్సుతో ఏకత్వం వ్యక్తమైంది. ఈ చైతన్యాన్ని భగవంతుడి ఔరసపుత్రుడు అని కూడా అంటారు. ఎందుకంటే అవ్యక్తమైన అనంతపు సృష్టిలో ఒకే ఒక పరిపూర్ణ ప్రతిఫలనం అది. ఈ భగవంతుడి మేధస్సుతో ఏకత్వం వ్యక్తమైంది అన్నదానికి ఫుట్నోట్ ఈ విధంగా ఉంది. కృష్ణ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో నల్లనివాడు అని కృష్ణుడి శరీర ఛాయను ఉద్దేశించి అనే మాట
అన్నిటిలోకి ఎక్కువ వాడుకలో ఉన్నాయి. దివ్యత్వాన్ని వివరించే విధంగా తరచుగా ఆయనను చిక్కటి నీలపు రంగులో చూపుతారు. ఈ ఉపన్యాసంలో ఇంతకు ముందు చెప్పినట్లుగా నీలిరంగు క్రీస్తు చేతనను వర్ణిస్తుంది. చిక్కటి నీలిరంగు కాంతి నక్షత్రాన్ని చుట్టుకుని ఉంటుంది. ఎంవి శ్రీదత్త శర్మ గారు శ్రీకృష్ణుడి రాక గురించి వివరిస్తూ, కృష్ణ శబ్దానికి ఉన్న ఇతర అర్థాలను గురించి వివరిస్తూ, బ్రహ్మవైవర్తన పురాణంలో అనేక అర్థాలున్నాయని అంటారు. అందులో ఒకానొక అర్థం ఏమిటంటే, కృష్ణ అంటే విశ్వ ఆత్మ. కృ అనేది సాధారణమైన అక్షరాన్ని సూచిస్తే, నా అనేది ఆత్మ అనే భావాన్ని ఇస్తూ, ఆ విధంగా సర్వజ్ఞ పరమాత్మ అనే అర్థాన్ని తీసుకొస్తుంది. ఇందులో సృష్టిలో సర్వవ్యాపకమైన భగవంతుడి మేధస్సు అయిన క్రీస్తు చైతన్యానికి ఒక సారూప్యాన్ని మనం కనుక్కుంటాం. బెంగాలీ వాడుక భాషలో కృష్ణను కృష్ణ, గ్రీకుల క్రిస్టోన్, స్పెయిన్ వారి క్రిస్టో అని పిలవడం ఆసక్తికరం. ఇది ప్రచురణకర్త గమనించమని చెప్తున్నారు. క్రీస్తు చైతన్యం అనే దాన్ని అవగాహన చేసుకోవడానికి మీ చైతన్యానికి ఒక చీమ చేతనకు మధ్యనున్న వ్యత్యాసాన్ని విచారించండి. చీమ చేతన దాని చిన్న శరీరానికి పరిమితమై ఉంటుంది. మీ చేతన పోలికలో విశాలమైన మీ శరీరం అంతటిలోనూ ఉంటుంది. మీ శరీరంలోని ఏ భాగాన్నైనా ఎవరైనా తాకితే మీరు దాన్ని ఎరుగుతారు. సృష్టి భగవంతుడి శరీరం. అందులో అంతటా వ్యాపించి ఉన్న ఆయన చేతననే క్రీస్తు చైతన్యం అంటారు. మనం మన చిన్న శరీరాన్ని ఏ విధంగా ఎరిగి ఉన్నామో అదే విధంగా ఆ విశ్వరూపంలో సృష్టిలో మనం ఏం చేసినా ఆయన తెలుసుకుంటాడు. క్రీస్తు చైతన్యంతో తనకున్న ఏకత్వం ద్వారా యేసు ఎవ్వరూ చెప్పకుండానే లాజరస్ మరణించాడని తెలుసుకున్నాడు. భగవంతుడి సృష్టికి సంబంధించిన అద్భుతాలను ఒక ఆవు కనుక్కోలేదు. క్రీస్తు చేతనతో ఏకత్వం సిద్ధించుకోవడానికి కావలసిన సర్వజ్ఞత్వం మానవులకు మాత్రమే ఉన్న విశిష్టమైన శక్తి. ఎవరైతే భగవంతుడిని విశ్వసించరో వాళ్ళని నేను అడుగుతాను. ఆకాశం ఈథర్లో దాక్కుని ఉన్న ఒక దివ్య పరిశ్రమలో ఉత్పత్తి కాకుంటే మానవుడిలో సృష్టిలో ఆ తెలివితేటలు ఎలా వచ్చాయి? అలాంటి రహస్యాలు ఈ విశ్వం ఎంతో సందేహాస్పదంగా కనబడుతున్న ఐన్స్టీన్ అనేటట్లుగా పురికొల్పాయి. విశ్వం భగవంతుడిని దాస్తుంది. ఆయన మేధస్సు అందులో దాక్కుని ఉంది. ఎందుకంటే విశ్వపు ఏమీ లేనితనం నుంచే ప్రతిదీ బయటికి వస్తుంది. సృష్టిలోని ప్రతి అణువుకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చే ఈ మేధస్సుతో ఒక్కటై యేసుక్రీస్తు తాను కోరిన ఏ ప్రదేశంలోనైనా తన రూపాన్ని సాక్షాత్కరింపచేయగలిగాడు. ఏ విధంగా ప్రతి రాత్రి సెయింట్ ఫ్రాన్సిస్కు దర్శనమిచ్చేవాడో ఆ విధంగా ఆయన ఇప్పటికీ అలా చేయగలడు. యేసు తన సూక్ష్మ ప్రపంచపు భౌతిక రూపాన్ని మాత్రమే కాదు, సృష్టి అంతటా ఉన్న తన స్థూల విశ్వపు శరీరాన్ని కూడా ఎరుగగలడు. అందుకే ఆయన నేను నా తండ్రి ఒక్కడే అని సత్యప్రమాణకంగా చెప్పగలిగాడు. యోహాన్ 10.30 బైబిల్. ఆ పరమాత్ముడిలాగా తాను కూడా తన ఉనికిని అణువులన్నిటిలోనూ అనుభూతి పొందగలిగాడు. 2 పిచ్చుకలు ఒక పెన్నీకి అమ్ముడుపోవా? అందులో ఒకటి తన తండ్రి ఆజ్ఞ లేకుండా భూమి మీద పడదు. మత్తయి 10.29 అని ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తు పరోక్షంగా సర్వవ్యాపక క్రీస్తు చైతన్యాన్నే ప్రస్తావిస్తున్నాడు. చరిత్రలో ఒక క్లిష్టమైన సమయంలో క్రీస్తు వచ్చాడు. ప్రపంచానికి ఆధ్యాత్మిక ఆశ, పునరుజ్జీవం అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన తమ సొంతమని వాదించే
నానా ప్రకారమైన జాతులను పెంచటం కాదు. ఆయన సందేశపు ఉద్దేశం, ఆయన విశ్వజనీనమైన ఐక్యతా సందేశం, మనకి ఇవ్వబడిన అతి మహత్తరమైన సందేశం. ఈ పునరుజ్జీవనం గురించి ఫుట్నోట్లో ఈ విధంగా చెప్పబడింది. భగవద్గీతలో భగవానుడు అంటాడు, ఓ భరత, అర్జున, ఎప్పుడైతే ధర్మం తగ్గి అధర్మం పెచ్చుమీరుతుందో నేను అవతారంగా జన్మిస్తాను. ధర్మాన్ని తిరిగి సుప్రతిష్టం చేయడానికి ప్రతి యుగంలోనూ శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు రూపం దాల్చి నేను అవతరిస్తాను. ఇది 4వ అధ్యాయంలో చెప్పబడింది. మానవ జాతికి మీరు దేవుళ్ళు అని పవిత్ర గ్రంథాలలో రాసి ఉందని ఆయన గుర్తు చేస్తాడు. యోహాన్ 10.34 బైబిల్. ఆయనను, యేసులోను ఈ సృష్టి అంతటా ప్రకటమైన క్రీస్తు కూటస్థ చైతన్యాన్ని స్వీకరించిన వాళ్ళందరికీ భగవంతుడు బిడ్డలు కాగల శక్తిని ఆయన ప్రసాదించాడు. అంతకంటే గొప్పదైన సందేశం ఎక్కడైనా ఉంటుందా? అణిచివేతకు గురైన వాళ్లకు, తెల్లవాళ్లకు, నల్లవాళ్లకు, ప్రాచ్య పాశ్చాత్యులకు వాళ్ళంతా భగవంతుడి బిడ్డలేనని యేసుక్రీస్తు నమ్మకంగా చెప్పాడు. హృదయం పరిశుద్ధంగా ఉన్నవారు ఏ జాతి, ఏ వర్ణం వారైనా ఈశ్వరుని పొందవచ్చని ఆయన చెప్పాడు. బొగ్గు, వజ్రం ఒకే సూర్యుడి కిరణాలను అందుకుంటాయి, కానీ వజ్రం ప్రకాశాన్ని ప్రతిఫలింపచేస్తుంది. కాబట్టి తూర్పు పడమరలు రెండింటిలోనూ వజ్రం వంటి మనస్తత్వం గలవారు భగవంతుని ప్రతిఫలించి దేవుడు బిడ్డలను పిలువబడతారు. చెడు లక్షణాలతో తమను తాము అంధకారంలో ఉంచుకునేవారు ఆయన వెలుతురును ప్రతిఫలింప చేయలేరు. యేసు తూర్పు పడమరల క్రీస్తు అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో సమాప్తం. I surrender to thee. I surrender to thee. I surrender to thee. I surrender to thee. God, Krishna, Christ, Guru. God, Krishna, Christ, Guru.